హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ ఆర్ట్స్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వికాస్ M4Y. సార్, ద ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కెన్ గెట్ డ్యామేజ్డ్ బై ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బాడీ ఆఫ్టర్ 2 weeks of surgery. If yes, what are the internal factors that can kill grafts? ఇమ్యూనిటీ రెస్పాన్స్. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత వీళ్ళకి ఆల్రెడీ ఏదైనా ఫుడ్ వల్ల కానీ లేదా ఇంకేదైనా కారణాల వల్ల కానీ అలర్జీ ఉంది అనుకుందాం. అటువంటి సిచ్యువేషన్లో అంటే పడని వస్తువులు తిన్నా, కొంతమందికి సీ ఫుడ్ అలర్జీ ఉంటుంది, ఇంకొంతమందికి లైట్గా డస్ట్ వచ్చినా కూడా విపరీతమైన తుమ్ములు రావడము వంటివి జరుగుతుంటాయి. ఇంకొంతమందికి కొన్ని టాబ్లెట్స్కి అలర్జీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నొప్పి టాబ్లెట్ వేసుకుంటే కొంతమందికి అలర్జీ వచ్చే అవకాశం ఉంది. ఇలా ఎవరికైతే అలర్జీ ఉంటుందో ఇటువంటి అలర్జిక్ రెస్పాన్స్ స్టార్ట్ అయినప్పుడు స్కాల్ప్ మీద గ్రాఫ్ట్ సరౌండింగ్ ఏరియా కూడా రెడ్డిష్గా అయిపోయి ఆ ఏరియా విపరీతమైన ఇచ్చింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా ఇచ్చింగ్ జరిగినప్పుడు మనం స్క్రాచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల కూడా ఎంతో కొంత గ్రాఫ్ట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైతే చేయించుకొని వస్తుంటారో వాళ్ళ ప్రధాన ఉద్దేశం లుక్ ఇంప్రూవ్ చేసుకోవడం. బట్ దీంట్లో అండర్లయింగ్ మ్యారేజ్కి ప్రిపేర్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఓవరాల్ బాడీ మేకోవర్లో పార్ట్గా వెయిట్ లాస్ కూడా ఇంకొక పాయింట్ కావచ్చు. ఎప్పుడైతే ఇలా వెయిట్ లాస్ కానీ ఇంచ్ లాస్ కానీ ఇలా బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆబ్వియస్గా వీళ్ళు కొంచెం ఫుడ్ తక్కువగా తీసుకోవడం, న్యూట్రియంట్స్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం, క్యాలరీ డెఫిసిట్ డైట్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇలా ఫాలో అయినప్పుడు అంతా వైటమిన్స్, మినరల్స్ ప్రాపర్గా అందకపోవచ్చు, అందినా అవి ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో కూడా ట్రాన్స్ప్లాంటెడ్ గ్రాఫ్ట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రాపర్ గ్రోత్ వచ్చే అవకాశాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి.